వెల్కమ్ టు పోషం లావణ్య కిచెన్. బొమ్మిడాల పులుసు. బొమ్మిడాల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందులో బొమ్మిడాలు ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఉల్లిపాయలు ఒకటి పెద్ద సైజు, కొత్తిమీర, చిట్టి టమాటాలు, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి. ఒక పాత్ర తీసుకోవాలి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కావలసిన పదార్థాలు ఇవి. బొమ్మిడాలు మన తల తోక తీసి కింద తీసేసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి చెప్తాండి. ఇవి పారేసుకోవాలి. ఇది గట్టిగా తీసుకున్న ముక్కలన్నీ మనం ఒక బౌల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత వేడి చేసి అది ముక్కలు అనేది వేడి మీద వేయించుకోవాలి. అది వేడి చేసుకుంటే ముక్కలు మంచిగా లోపల ఉన్న ఉత్తి అంతా బయటికి వచ్చేస్తుంది. అది బాగా వేగిన తర్వాత మనం వేడి నీళ్ళలో వేసేసి కడగాలి. స్టవ్ మీద వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి. దూరగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. చిట్టి టమాటాలు వేసేసుకోవాలి. ఇది చిన్నది కాబట్టి కట్ చేయకుండా అది త్వరగానే ఉడికిపోతుంది. అది లేకున్నా కానీ పెద్ద ముక్కలు ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకటి మాత్రం వేయాలి. ఈ బొమ్మిడాలు మనం వేయించుకున్నాం కదా, అది నీళ్ళల్లో వేసేసి కడగాలి. అది ఎండపెడతారు కాబట్టి మట్టి ఉంటుంది. ఆ మట్టి పోవడానికి కూడా మనం నీళ్ళలో బాగా కడగాలి. నీళ్ళలో బాగా కడిగిన తర్వాత మనం ఉల్లిగడ్డలు ఫ్రై చేసాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి అది 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ల కారము, అలాగే ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కారం వేసేసాను కదా, అది కూడా ముక్కలకు పట్టుకోవడానికి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అంతా తేలిన తర్వాత చింతపండు గుజ్జు 1 కప్పు తీసుకోవాలి. ఆ కప్పు తీసుకొని మనకు చిక్కగా కావాలనుకొని మనం తీసుకొని చేసుకోవాలి. నేనైతే మీడియంగా చేసుకొని రుచి తయారు చేసుకుంటాను. ఫ్రైలలో వేసేసుకున్న తర్వాత
బాగా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి, అలాగే పులుసు పోసాను కదా అందులో కొద్దిగా ఉప్పు పడుతుంది. ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసేసుకొని బాగా కలిపెట్టేసి మరోసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇది మరోసారి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలాలు వేసేసినప్పుడు కంపల్సరీగా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదేనండి బొమ్మిడాల పులుసు. చూసారు కదండి ఎంత నీట్గా ఆయిల్ అంతా పైకి తేలింది. మనం పచ్చి చేపల పులుసు కాకుండా ఈ విధంగా కూడా ఒట్టి చేపలతో పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందులో ముళ్ళులు ఏమాత్రం ఉండదు కాబట్టి ఇది బొమ్మిడాలు చక్కగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అన్నంలో కానీ చపాతీలో కానీ వేటికైనా చాలా బాగుంటుంది.